Good evening, everyone. Welcome to Saram Sampatra of Education. Myself, Venkat. I'm the faculty here. Welcome to our brand new series called Samachar, a comprehensive coverage of 12 months current affairs for Telangana Group 1 Mains students. So, ఈ రోజు ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్. ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనికి మనం ఎందుకు ఫినాన్సింగ్ చేయాలి, అలా చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ప్రజెంట్ మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కోఆపరేటివ్ బ్యాంక్స్. సో బ్యాంకింగ్ సెక్టర్లో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీని గురించి కూడా కాంప్రహెన్సివ్గా తెలుసుకుందాం. ఆ తర్వాత ఫారెక్స్ రిజర్వ్స్. సో కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చిందంటే, మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. సో డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ ఫారెక్స్ రిజర్వ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని గురించి పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి సావరెన్ గ్రీన్ బాండ్. ఓకేనా, సావరెన్ గ్రీన్ బాండ్. సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, దీని యొక్క పర్పస్ ఏంటి, దీని ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి, అండ్ ప్రజెంట్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద మెజర్స్. ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఫారెక్స్ రిజర్వ్స్, సావరెన్ గ్రీన్ బాండ్స్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం డిస్కస్ చేద్దాం. ఏదైనా ఒక కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటే దాని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎకనామిక్ గ్రోత్. ఓకేనా, ఒకవేళ మన కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్గా గ్రో అయింది అనుకోండి, బాగా ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, ఏం జరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఎలా అంటే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండటం ద్వారా ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరుగుతాయి, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో వీటన్నిటి ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసరికి సోషల్ డెవలప్మెంట్. సో ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో మనకి క్లీన్ వాటర్ ఉంటుంది, శానిటేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బాగుంటాయి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడైతే బాగుంటుందో సోషల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసరికి ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీ. ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీ. సో ఎప్పుడైతే మన దగ్గర ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో మనం దేని మీద ఫోకస్ చేస్తాము అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఫోకస్ చేస్తాం. ఎప్పుడైతే మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఫోకస్ చేస్తామో నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పక్కన పెట్టేస్తాం. సో దట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గుతాయి, క్లైమేట్ చేంజ్ అనేది కంట్రోల్ అవుతుంది, అండ్ గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గుతుంది. నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ అనేది సస్టైనబుల్గా మారుతుంది అనమాట. ఓకేనమ్మా, రైట్. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసరికి గ్లోబల్ కాంపిటేటివ్నెస్. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ లైక్ ఎప్పుడైతే మన ఇండియాలో ఈ రోడ్వే కనెక్టివిటీ బాగా డెవలప్ అయ్యి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగా పెరిగి, రైల్వేస్ కనెక్టివిటీ బాగా పెరిగి, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరిగి, లాజిస్టిక్ మూవ్మెంట్ చాలా స్మూత్గా జరిగి, ఇవన్నీ ఎప్పుడైతే బాగా జరుగుతాయో మన కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఓకేనా, మన కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరుగుతాయి. సో దట్ ఏం జరుగుతుంది అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఏం జరుగుతుంది, మన కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఎఫ్డిఐ ఇన్ఫ్లో కూడా బాగా పెరిగింది. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే మన పర్టికులర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బాగా సేల్ అయ్యి మనకి మంచి ఫారెన్ రిజర్వ్స్ అంటే ఫారెక్స్ రిజర్వ్స్ యొక్క ఇన్ఫ్లో అనేది బాగా పెరుగుతుంది. ఓకేనా, రైట్. అండ్ దీంతో పాటు డిజిటల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డిజిటల్ కనెక్టివిటీ. సో ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఎక్కువగా ఫినాన్సింగ్ చేయడం ద్వారా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా. ఎకనామిక్ గ్రోత్, సోషల్ డెవలప్మెంట్, ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీ, గ్లోబల్ కాంపిటేటివ్నెస్, డిజిటల్ కనెక్టివిటీ. ఓకేనా, రైట్. ఇప్పుడు రిమైనింగ్ పాయింట్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం, పదండి. సో చూడండి, ఇక్కడ నేను డిస్కస్ చేసిన పాయింట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్.
ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎకనామిక్ గ్రోత్. సో ఎప్పుడైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆటోమేటిక్గా ట్రేడ్ అనేది పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, జాబ్ క్రియేషన్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్. సో ఎప్పుడైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్గా మారుస్తామో మనకి క్లీన్ వాటర్కి యాక్సెసిబిలిటీ వస్తుంది, శానిటేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసరికి ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీ. సో ఎప్పుడైతే మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద బాగా ఫోకస్ చేస్తామో ఆటోమేటిక్గా మనం ఈ క్లైమేట్ చేంజ్ కానీ, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కానీ, ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ వీటన్నిటిని మనం కంట్రోల్ చేయవచ్చు. అండ్ అనదర్ బెనిఫిట్ వచ్చేసరికి గ్లోబల్ కాంపిటేటివ్నెస్. సో చక్కగా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఎక్కువగా అట్రాక్ట్ చేయవచ్చు. సో ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ మార్కెట్ని మనం క్యాచ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో అందరికీ తెలిసిన విషయం, ఎప్పుడైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం స్టార్ట్ చేస్తామో సో అప్పటి నుంచే మనకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ డిజిటల్ కనెక్టివిటీ, నథింగ్ బట్ ఐసీటీ అనమాట. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సో దీని ద్వారా డిజిటల్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. నథింగ్ బట్ ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది అందరికి ఇప్పుడు యాక్సెసిబుల్గా మారుతుంది, అఫోర్డబుల్గా మారుతుంది, అవైలబుల్గా మారుతుంది. ఓకేనా? సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద డిజిటల్ డివైడ్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. సో వాట్ ఆర్ ది ఇష్యూస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ ఇన్ ఇండియా? ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి లిక్విడిటీ క్రంచ్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్. సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర లిక్విడిటీ క్రంచ్ ఉండటం ద్వారా ఈ బారోయింగ్ కాస్ట్లు అనేవి బాగా పెరిగిపోయి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయలేకపోతున్నాము. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్, డెత్ ఆఫ్ పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ ఫండ్స్. Pension assets in India are only 9.29% of GDP compared to much higher percentage in countries like Australia and US. మన దగ్గర చాలా తక్కువ ఉంది. నెక్స్ట్, ఇన్అడిక్వేట్ బాండ్ మార్కెట్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సి వస్తే మనకి క్యాపిటల్ కావాలి కదా, అమౌంట్ కావాలి కదా. సో అమౌంట్ కోసం మనం ఏం చేయొచ్చు అంటే బాండ్ మార్కెట్లోకి వెళ్ళొచ్చు. సో బాండ్ మార్కెట్లోకి వెళ్ళి మనం బాండ్స్ని ఇష్యూ చేసి అమౌంట్ని మనం సాధించవచ్చు, నథింగ్ బట్ ఫండ్స్ని మనం రైజ్ చేయొచ్చు. బట్ మన ఇండియాలో ఏంటంటే బాండ్ మార్కెట్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వలేదు. ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ కానీ లేకపోతే ఒక గవర్నమెంట్ కానీ సో వీళ్ళు మార్కెట్లోకి వచ్చి బాండ్స్ని ఇష్యూ చేసి ఫండ్స్ని రైజ్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా అయితే. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఈ బాండ్ మార్కెట్ సరిగ్గా లేకపోవడం ద్వారా, సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం ద్వారా వీళ్ళకి కావాల్సిన ఫండ్స్ అనేవి వీళ్ళు రైజ్ చేయలేకపోతున్నారు. సో దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి అలాగే పెండింగ్లో ఉండిపోయినాయి. నెక్స్ట్ వన్, డిలేడ్ ప్రాజెక్ట్ క్లియరెన్సెస్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్. Lengthy approval processes and land acquisition challenges delay projects. ఓకేనా? సో అప్రూవల్ ప్రాసెస్ వచ్చేసరికి చాలా లెందీగా ఉన్నాయి అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా ప్రాబ్లంగా మారింది. నెక్స్ట్, పాలసీ అండ్ రెగ్యులేటరీ అన్సర్టనిటీస్. ఫ్రీక్వెంట్ పాలసీ అండ్ రెగ్యులేటరీ చేంజెస్ క్రియేట్ ఇన్వెస్టర్ అన్సర్టనిటీ. చేంజెస్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ టారిఫ్స్ ఆర్ హైవే కన్సెషన్ అగ్రిమెంట్స్ కెన్ డిటర్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. సో మనం తీసుకొచ్చే పాలసీ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం స్టేబుల్గా ఉంచేలాగా మనం చూసుకోవాలి. ఒకవేళ ఇవి స్టేబుల్గా లేకపోతే ఏమవుతుంది, అన్సర్టనిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే అన్సర్టనిటీ అనేది క్రియేట్ అవుతుందో ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు, నమ్మకం అనేది ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఇట్ ఈస్ నాట్ ఏ వైబుల్ ఆప్షన్ అని చెప్పి వాళ్ళు ఇక ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరు. సో జనరల్గా గవర్నమెంట్స్ మారుతూ వచ్చినా సరే వాళ్ళు పాలసీస్ మార్చుకుంటూ వెళ్ళిపోతారు, రెగ్యులేషన్స్ మార్చుకుంటూ వెళ్ళిపోతారు. ప్రీవియస్ గవర్నమెంట్ పాలసీ మేము ఎందుకు ఫాలో అవ్వాలని చెప్పి మొత్తం చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో ఇటువంటి టైమ్స్లో కూడా మనకి ఈ ఎక్కువగా చేంజెస్ రావడం ద్వారా ఇన్వెస్ట్మెంట్ కూడా మనం తీసుకురాలేమన్నమాట. నెక్స్ట్, మిస్ మ్యాచ్ ఇన్ రిస్క్ అలొకేషన్. రిస్క్ షేరింగ్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఈజ్ ఆఫెన్ అన్ఈవెన్. ఫర్ ఎగ్జాంపుల్, ద ఢిల్లీ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే లైన్స్ private operator ceased operations in 2015 due to 5 crores per month in operational losses. సో ఎప్పుడైనా సరే మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని బేస్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ని తీసుకొస్తామో సో ఆ టైంలో ఈ ప్రైవేట్ పీపుల్ బాగా సఫర్ అవుతున్నారనమాట. వీళ్ళకి లాసెస్ ఎక్కువగా వస్తున్నాయి. సో వీళ్ళకి వచ్చిన లాసెస్ని గవర్నమెంట్ భరాయించదు. ఓకేనా? ఇంకా ప్రైవేట్ వాళ్ళే దాన్ని బేర్ చేసి అలా రన్ చేసి ఆ తర్వాత ప్రాజెక్ట్ని గవర్నమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇలాగే ఏం జరుగుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ పీపుల్ కొన్ని ప్రాజెక్ట్స్లో బాగా సఫర్ అయిపోయి లాసెస్ వచ్చేసి సో ఆపరేషన్స్ని మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఢిల్లీ మెట్రో. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, యంగ్ ఐడిఎఫ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ లైక్ ఎల్ఎన్టీ ఐడిఎఫ్, ఐడిఎఫ్సి, ఐసిఐసిఐ అండ్ కోటాక్.
They are still nascent in India, requiring time to gain investor confidence and realize their potential. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ కోసం ఇలా కొన్ని క్రియేట్ చేయడం జరిగింది మన ఇండియాలో. ఇవి ఏం చేస్తాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫండింగ్ని గ్యాదర్ చేస్తుంటాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. సో ఇవి ఇంకా మెచ్యూర్ అవ్వాలి, వీటికి మంచి ఎక్స్పీరియన్స్ రావాలి, ఇన్వెస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ని ఇవి గెయిన్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే వీటి మీద ఎవరైనా సరే ఫండింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకేనా? రైట్. మరి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. సో దీన్ని 2019లో లాంచ్ చేశారు. సో ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఇది దాదాపు 9,288 ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో టోటల్ ఎంత బడ్జెట్ అవుట్లైన్ మనం క్రియేట్ చేసాము అంటే 108 lakh crores అనమాట. సో ఇవన్నీ ఎప్పటికల్లా మనం ఫినిష్ చేయబోతున్నాము అంటే 2020 నుంచి 2025 వరకు. These projects include both brownfield and greenfield initiatives, covering critical sectors like transportation, energy and urban infrastructure, aiming to accelerate national development. సో దీంట్లో 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. బ్రౌన్ ఫీల్డ్ ఉంటుంది, గ్రీన్ ఫీల్డ్ ఉంటుంది. సో బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్కి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్కి మధ్య డిఫరెన్స్ మీకు తెలుసని అనుకుంటున్నాను. సో గ్రీన్ ఫీల్డ్ అంటే ఏం లేదమ్మా, పర్టికులర్ ప్రాజెక్ట్ని మనం ఫ్రెష్గా మొత్తం స్క్రాచ్ నుంచి, ఓకేనా, మొత్తం స్క్రాచ్ నుంచి కొత్త ఐటమ్స్తో మనం స్టార్ట్ చేస్తాం. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ పెట్టాల్సి వస్తే ఆల్రెడీ పాడుపడిపోయిన బిల్డింగ్స్ కానీ, ఓకేనా, సో ఆపరేషన్లో లేని కొన్ని బిల్డింగ్స్, యూజ్ చేయకుండా పక్కన పడేసిన ఎక్విప్మెంట్, ఇలా కొన్ని మిగిలిపోతాయి ప్రీవియస్ ఆపరేషన్స్ వాళ్ళవి. సో ఆ ఎక్విప్మెంట్ని కానీ ఆ బిల్డింగ్ని కానీ మనం యూజ్ చేసి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం. అలా కాకుండా సో ల్యాండ్ ఒక్కటే మనం తీసుకొని దాని మీద ఫ్రెష్ బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ చేసి ఫ్రెష్ ఎక్విప్మెంట్ కొత్తగా అన్నీ మనం న్యూగా తీసుకొస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటాం. సో ఇలా మనం ఏం చేసామంటే 2 బ్రౌన్ ఫీల్డ్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ని మనం సో స్టార్ట్ చేసాము ఈ పర్టికులర్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద. సో ఏ ఏరియాస్లో మనం ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసామంటే ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ చూడండి, నేషనల్ బ్యాంకింగ్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. దీన్ని మనం NABFID అని చెప్పి పిలుస్తూ ఉంటాం. So it was established as a corporate entity under the Companies Act. It aims to provide long-term finance for large-scale infrastructure. So projects in the sector such as power, airports, roads and urban infrastructure and seaports as well. సో ఈ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఏం చేస్తుంది అంటే లాంగ్ టర్మ్ ఫినాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. వేటికి ప్రొవైడ్ చేస్తుంది? ఈ లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా పవర్ సెక్టర్లో కానీ, సీపోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా. సో ఈ ఏరియాస్లో లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇది కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్. సో దీన్ని 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఎయిమ్స్ టు బూస్ట్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. It offers long-term debt financing at commercial rates for standalone infrastructure projects focusing on PPP initiatives. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ పీపుల్ యొక్క పార్టిసిపేషన్ కూడా పెంచడానికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్ని 2006లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ సెక్రటేరియట్. ఇట్ వాజ్ క్రియేటెడ్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇట్ ఎయిమ్స్ టు స్ట్రీమ్లైన్ పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్ కన్సర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఫినాన్సింగ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన పాలసీస్ కానీ ఇనిషియేటివ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని స్ట్రీమ్లైన్ చేయడానికి వీ బ్రాట్ ఏ సెక్రటేరియట్ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ సెక్రటేరియట్ విచ్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ merely about funding projects but about laying the foundation for inclusive growth, environment sustainability and global competitiveness. It will be crucial in unlocking the full potentiality of infrastructure to propel India's economic and social development in the 21st century. ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫినాన్సింగ్ ప్రొవైడ్ చేయడం అంటే కేవలం మన ఫండింగ్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, మన ఇంక్లూజివ్ గ్రోత్ని కూడా సాధించాలి, ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీని కూడా అచీవ్ చేయాలి, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ని కూడా మనం పొందాలి. ఓకేనా. సో మనకు ఫుల్ పొటెన్షియాలిటీని మనం ఎప్పుడైతే అన్లాక్ చేస్తామో మనం అనుకున్న టార్గెట్స్ అన్నింటిని మనం మీట్ అవ్వగలము. సో దట్ వీ కెన్ అచీవ్ ఇంక్లూజివ్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ ద 21st century. ఓకేనా. రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ అనే టాపిక్ని ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్.
సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ఈ పర్టికులర్ టాపిక్ న్యూస్లోకి ఎందుకు అపియర్ అయింది, సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్, అది ఇప్పుడు మనం చూద్దాం. రీసెంట్గా ద మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఇట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, విచ్ సర్వ్స్ యాజ్ ద అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో కోఆపరేటివ్ బ్యాంక్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో దాంట్లో రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. సో ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా మానిటర్ చేయడానికి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ని వెళ్ళి తీసుకొచ్చారు. సో ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే NUCFDC. సో NUCFDC అంటే ఏంటమ్మా, నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, మరి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, ఇప్పుడు వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం పదండి. సో వాట్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్? ఏ కోఆపరేటివ్ బ్యాంక్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీ అండర్ ద కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912, engaged in banking business, governed by central or state regulatory laws for single state and multi-state cooperative societies. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటమ్మా, నథింగ్ బట్ కోఆపరేటివ్ సొసైటీ. సో వేటి కింద దీన్ని మనం రిజిస్ట్రేషన్ చేస్తాము అంటే కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 కింద వీటిని మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇవేం చేస్తాయి అంటే బ్యాంకింగ్ బిజినెస్ని ఇవి కండక్ట్ చేస్తాయి. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఎవరు గవర్న్ చేస్తారు అంటే సెంట్రల్ ఆర్ స్టేట్ రెగ్యులేటరీ లాస్ అనమాట. ఓకేనా. సో సింగిల్ స్టేట్ కానీ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి కోసం మనం ఏం తీసుకొచ్చాము, స్టేట్కి సంబంధించిన రెగ్యులేటరీ లాస్ తీసుకొచ్చాము, లేకపోతే సెంట్రల్ లాస్ని మనం తీసుకొచ్చాము. సో ఈ లాస్ ప్రకారం ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి బ్యాంకింగ్ బిజినెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాయి అండ్ దే ఆర్ రిజిస్టర్డ్ యాజ్ కోఆపరేటివ్ సొసైటీ అండర్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912. While the Reserve Bank of India is the regulatory authority, National Bank for Agriculture and Rural Development provides refinance support and takes care of inspection of state cooperative banks and district central cooperative banks. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క రెగ్యులేటరీ అథారిటీ ఎవరమ్మా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి కోఆపరేటివ్ బ్యాంక్స్కి రీఫైనాన్స్ సపోర్ట్ని ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే నాబార్డ్. నాబార్డ్ అంటే ఏంటిది, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇదేం చేస్తుంది, రీఫైనాన్స్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. దీంతో పాటు ఇన్స్పెక్షన్ కూడా కండక్ట్ చేస్తుంది అనమాట. వేటిని ఇన్స్పెక్షన్ చేస్తుంది అంటే స్టేట్కి సంబంధించిన కోఆపరేటివ్ బ్యాంక్స్ని అండ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని. దీస్ బ్యాంక్స్ ఎదుర్ టు అప్లికేబుల్ బ్యాంకింగ్ లాస్ ఇంక్లూడింగ్ ద. సో యాక్చువల్గా ఈ ఎంటైర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని రెగ్యులేట్ చేయడానికి ఏ యాక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. సో అందుకని RBIని మనం రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ Part 5 ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో దీని ప్రకారమే దీనికి లైసెన్సింగ్ ఇస్తూ ఉంటుంది. సో రెగ్యులేషన్స్ కూడా ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 2004, బ్యాంకింగ్ లాస్ అప్లికేషన్ టు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1965. As of June 14, 2023, the total number of cooperative banks in the country stands at 1886. ఓకేనా, 1886 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. కంప్రైజింగ్ 1500 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ 386 రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. చూసారా, స్టిల్ ఇప్పటికీ కూడా అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువగా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, రూరల్ ఏరియాస్లో చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఒకసారి స్ట్రక్చర్ అనమాట, కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించిన స్ట్రక్చర్ ఇది. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. మళ్ళీ షార్ట్ టర్మ్లో స్టేట్కి సంబంధించిన కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, సెంట్రల్కి సంబంధించిన కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి అండ్ ప్యాక్స్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ కూడా ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ వచ్చేసరికి స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అండ్ ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. ఇది ఒకసారి స్ట్రక్చర్ ఒకసారి చూసుకోండి, బాగా యూజ్ అవుతుంది. సో వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్? ఫస్ట్ వన్, మెంబర్ ఓనర్షిప్. Cooperative banks are owned and operated by their members. Eligible individuals or businesses can become members by acquiring shares or making an initial deposit. సో దీంట్లో కనిపించే ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే దీని యొక్క మెంబర్సే, అంటే బ్యాంక్లో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళే మెంబర్స్ లాగా యాక్ట్ చేస్తారు, వాళ్ళే ఓనర్స్ లాగా యాక్ట్ చేస్తారు. ఓకేనా. సో కస్టమర్స్ ఆర్ ద ఓనర్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై దేర్ మెంబర్స్ ఓన్లీ. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందమ్మా, దాంట్లో నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది. సో ఇప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అని చెప్పి నేను ఆ పర్టికులర్ బ్యాంక్కి ఓనర్ అవుతానంటే కాదు, అలా కుదరదు. బట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఏం జరుగుతుంది అంటే సో ఆ బ్యాంక్లో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ కానీ మెంబర్స్ కానీ ఉంటారో వాళ్ళే ఓనర్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటారు.
ఓకేనా. సో ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే కొన్ని షేర్స్ని పర్చేస్ చేయాలి లేదా ఇనీషియల్ డిపాజిట్ని మనం చేయాలి. నెక్స్ట్ డెమోక్రాటిక్ గవర్నెన్స్. ఈచ్ మెంబర్ ఎంజాయ్స్ ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షేర్ హోల్డింగ్. మీకు ఎంత వాల్యూ షేర్స్ ఉన్నా సరే అందరికీ ఓటింగ్ రైట్స్ అనేది సమానంగా ఉంటాయి. ఎక్కువగా షేర్స్ నీ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి నీకు ఎక్కువ ఓటింగ్ రైట్స్ అనేవి ఉండవు. నీకు 10% ఉన్నా, 20% ఉన్నా, 1% ఉన్నా, 5% ఉన్నా సరే అందరికీ ఓటింగ్ రైట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ టు ఓవర్సీ ఆపరేషన్స్ అండ్ మేక్ కీ డెసిషన్స్. సో ఈ మెంబర్స్ అందరూ ఏం చేస్తారంటే కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎన్నుకుంటారు. సో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ఆ కోఆపరేటివ్ బ్యాంక్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు, రన్ చేస్తూ ఉంటారు. అండ్ అదర్ ఆపరేషన్స్ని, ఫంక్షన్స్ని కూడా వాళ్ళే మానిటరింగ్ చేస్తూ ఉండాలి. లీడింగ్ అనేది వాళ్ళే తీసుకుంటారు. క్యాపిటల్ ఫార్మేషన్. Members contribute to the bank's capital through share purchases or deposits. These funds form the primary capital source for the bank's lending activities and other financial services. మరి ఈ బ్యాంక్కి నథింగ్ బట్ ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో దిస్ ఈజ్ ఎ కోఆపరేటివ్ బ్యాంక్. మరి దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము, దీంట్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే షేర్ హోల్డర్స్, వాళ్ళే షేర్స్ని పర్చేజ్ చేస్తారు. ఎలా పర్చేజ్ చేస్తారు? అమౌంట్ పే చేసి పర్చేజ్ చేస్తారు. లేదా మెంబర్ కావాలి అంటే ఇంకొక రూట్ కూడా ఉంది, అదేంటి డిపాజిట్. సో ఇలా షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్, డిపాజిట్స్లో రూపంలో కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అవన్నీ ఫండ్స్ లాగా గ్యాదర్ అవుతాయి. సో ఇలా కలెక్ట్ చేసిన ఫండ్స్ని ఈ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే సో ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయటం వేరే వాళ్ళకి, లైక్ లెండింగ్ యాక్టివిటీస్, నథింగ్ బట్ లోన్స్ ప్రొవైడ్ చేయటం, లేకపోతే వేరే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఇలా ప్రాఫిట్స్ని నథింగ్ బట్ ఇంట్రెస్ట్ని గెయిన్ చేయడానికి ఇటువంటి సర్వీసెస్ని వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. సో దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనాలా, ఏ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనాలి, ఎవరికి లోన్స్ ఇవ్వాలి, ఈ డెసిషన్స్ అన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకుంటారనమాట. అందుకని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఈ మెంబర్స్ అందరూ కలిసికట్టుగా ఎన్నుకోవటం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కమ్యూనిటీ ఫోకస్. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ఫౌండెడ్ ఆన్ కోఆపరేషన్ ఎయిమింగ్ టు సపోర్ట్ ద ఫినాన్షియల్ నీడ్స్ ఆఫ్ స్పెసిఫిక్ కమ్యూనిటీస్ సచ్ as విలేజెస్ ఆర్ డిజిగ్నేటెడ్ గ్రూప్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దే ఆర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇవి ప్రాఫిట్స్ కోసం వర్క్ చేయవు. దీని ఒక ప్రిన్సిపల్ ఏంటంటే నో ప్రాఫిట్ యాజ్ వెల్ యాజ్ నో లాస్. మనకి ప్రాఫిట్లు ఏం వద్దు, మనమే గ్రీడ్ కోసం వర్క్ చేయము. మన విలేజ్ యొక్క బెనిఫిట్ కోసం వర్క్ చేస్తాము, మనం ఏదైనా ఒక డిజిగ్నేటెడ్ గ్రూప్ కోసం మనం వర్క్ చేస్తాము. సో ప్రాఫిట్స్ వెనకాల మనం పరిగెత్తొద్దు, అలానే లాసెస్లోకి వెళ్ళొద్దు. లాసెస్లోకి వెళ్తే మనం రన్ చేయడం కష్టం కాబట్టి మనకి ప్రాఫిట్స్ వద్దు, లాసు వద్దు. ఓకేనమ్మా, రైట్. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్. The role in financial inclusion in rural areas. Primary agriculture credit societies, PACs అని చెప్పాను కదా ఇందాక, and district central cooperative banks, DCCB, and state cooperative banks. They are pivotal in extending credit to farmers and supporting agricultural activities. With their share in rural credit at 12.26% in financial year 19, they significantly contribute to the development of the rural economy. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, లైక్ పిఎస్సిఎస్, డిసిసిబి, ఎస్సిబి. ఇవేం చేస్తాయి అంటే ఈ రూరల్ పీపుల్కి లోన్స్ని ప్రొవైడ్ చేయడం, లెండింగ్ యాక్టివిటీస్ని ప్రొవైడ్ చేయడం, దీని ద్వారా అగ్రికల్చరల్ యాక్టివిటీస్ మరింత బూస్ట్ అవటం, ఫార్మర్స్కి కావాల్సిన క్రెడిట్ అనేది అవైలబుల్గా మారటం, ఇవన్నీ జరగడం ద్వారా రూరల్ ఎకానమీ బాగా డెవలప్ అవుతుంది. ఓకేనా. సో దట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. నెక్స్ట్ దీని ద్వారా అగ్రికల్చర్ సెక్టర్కి క్రెడిట్ అనేది వెళ్తుంది. So cooperative banks are lending 69.7% of their total lending to small and marginal farmers in the country with the average loan amount of 55,991. సో ఇది యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్ పాయింట్ అనమాట, అంతే కదా. సో మనకి జనరల్గా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి క్రెడిట్ అనేది దక్కట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న కొలాటరల్ చాలా అంటే చాలా చిన్నది కాబట్టి. సో అందుకని కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అంటే ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి లెండింగ్ అనేది చేస్తూ ఉంది. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ బయటకి ఇచ్చే లోన్స్ మొత్తాన్ని 100% తీసుకుంటే దీంట్లో అరౌండ్ 69.7% ఆఫ్ లోన్స్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కే వెళ్తున్నాయి. ఓకేనా. సో పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ యావరేజ్ లోన్ అమౌంట్ వచ్చేసరికి 56,000 దాకా ఉందన్నమాట. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, స్పర్రింగ్ లోకల్ ఎంఎస్ఎంఈ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గ్రోత్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫుల్ఫిల్ ద ఫినాన్షియల్ నీడ్స్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. Of the total lending by urban cooperative banks to the priority sector, almost 40% was to the MSMEs. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అంటే ఎంఎస్ఎంఈస్కి లోన్స్ ఇస్తున్నాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి. సో ముఖ్యంగా ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బయటకు ఇచ్చే లోన్స్ మొత్తంలో 40% లోన్స్ వచ్చేసరికి ఎంఎస్ఎంఈస్కి వెళ్తున్నాయి.
సో ఎంఎస్ఎంఈస్కి లోన్స్ వెళ్తే ఎన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి మనకు తెలుసు కదా. లైక్ ఎంఎస్ఎంఈస్ అనేవి రూరల్ ఎకానమీని మరింత బూస్ట్ చేస్తాయి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత డెవలప్ చేస్తాయి, రూరల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని తీసుకొస్తూ ఉంటాయి. అండ్ ఈ ఎంఎస్ఎంఈస్ ద్వారానే మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి, ఈ ఎంఎస్ఎంఈస్ ద్వారానే ఇన్నోవేషన్ కూడా పెరుగుతుంది. సో ఇన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఓనర్షిప్ అండ్ కంట్రోల్. Credit cooperative societies operate under democratic principles, where members collectively decide policies and elect directors. This fosters democratic ownership and control, leading to greater political empowerment in regions with strong cooperatives like Maharashtra, Kerala and Gujarat. సో దీంట్లో ఓనర్స్ ఎవరమ్మా? మెంబర్సే. మెంబర్స్ అందరికీ ఏముంటుంది? ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఏం చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. సో యూనిటీ అనేది ఉంటుంది, కోఆపరేషన్ అనేది ఉంటుంది. సో దట్ పాలసీస్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా స్టేబుల్గా ఉంటాయి. నెక్స్ట్, ప్రమోషన్ ఆఫ్ సేవింగ్స్ హ్యాబిట్. Unlike commercial banks, cooperative banks are concentrated in local communities. This proximity fosters trust and familiarity, making them more approachable for those unfamiliar with formal banking systems. ఇవి కమర్షియల్ బ్యాంక్స్ లాగా యాక్ట్ చేయవు, ఇవి ప్రాఫిట్స్ వెనకాల పరిగెత్తవు. ఓకేనా? సో దే వర్క్ ఆన్ నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ అనమాట. సో లోకల్ కమ్యూనిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ, సో ఆ లోకల్ కమ్యూనిటీస్కి మనం ట్రస్ట్ని బిల్డ్ చేయడమే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క మెయిన్ గోల్. నెక్స్ట్ వన్, రిస్క్ మిటిగేషన్. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎగ్జిబిట్ రెసిలియన్స్ డ్యూరింగ్ ఎకనామిక్ డౌన్ టర్న్స్ బై మెయింటైనింగ్ లోవర్ ఎక్స్పోజర్ టు హై రిస్క్ అండ్ హై వాల్యూడ్ అసెట్స్ కంపేర్డ్ టు కమర్షియల్ బ్యాంక్స్. ఫర్ ఇన్స్టాన్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ డెమాన్స్ట్రేటెడ్ రెసిలియన్స్ డ్యూరింగ్ ద గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆఫ్ 2008. సో నార్మల్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయి? బయటికి లోన్స్ ఇస్తాయి. ఈ లోన్స్ ఎలా మారిపోతున్నాయి అంటే ఎన్పిఎస్గా మారిపోతున్నాయి. పాయింట్ నెంబర్ 1. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఏం చేస్తాయి? బయటకు లోన్స్ ఇస్తాయి. బట్ ఎవరికి ఇస్తుంది? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇస్తుంది. అది కూడా చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ అనమాట. యావరేజ్ సరికి అరౌండ్ ఒక 56,000 అలా అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఏం చేస్తారు? సో వాళ్ళకి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ని బేస్ చేసుకుని వాళ్ళు అమౌంట్ని ఎప్పటికప్పుడు పేమెంట్ చేసేస్తూ ఉంటారు. అంతేగాని వీళ్ళేమి ఈ విజయ్ మాల్యా లాంటి క్యాండిడేట్స్ కానీ, ఓకేనా, అదర్ బిగ్ లోన్స్ ఇవ్వటం కానీ ఇవేమి లేవు. కాబట్టి ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువ, ఎన్పిఏ ఫార్మేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ. అర్థమైందా? రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. సో ఈ టైంలో వరల్డ్ వైడ్గా ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మన ఇండియాలో కూడా మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్ కూడా బాగా సఫర్ అయ్యాయి. బట్ మన ఇండియాలో ఉన్న ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆ టైంలో రెసిలియంట్గా ఉన్నాయన్నమాట. ఇది చాలా అంటే చాలా పాజిటివ్ పాయింట్. నెక్స్ట్, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్రయారిటైజ్ మెంబర్ నీడ్స్ ఓవర్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, ఆఫరింగ్ పర్సనలైజ్డ్ products such as customized saving plans and affordable housing loans tailored to specific member requirements. ఇవి ప్రాఫిట్స్ కోసం వర్క్ చేయవని చెప్పాను కదా. సో దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేయాలి. సో ఒక పక్క ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ మెంబర్ యొక్క నీడ్ అంటే, సో దే విల్ గివ్ ప్రయారిటీ టు మెంబర్స్ నీడ్. సో మెంబర్కి కావాల్సిన పర్సనలైజ్డ్ ప్రోడక్ట్స్ని ప్రొవైడ్ చేయడం, లైక్ సేవింగ్ ప్లాన్స్ని కానీ లేకపోతే హౌసింగ్ లోన్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, కమ్యూనిటీ డెవలప్మెంట్. కోఆపరేటివ్ బ్యాంక్స్ యాక్టివ్లీ సపోర్ట్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్, ఎన్హాన్సింగ్ సోషియో ఎకనామిక్ ఫ్యాబ్రిక్ ఆఫ్ కమ్యూనిటీస్. సో లోకల్ కమ్యూనిటీస్ యొక్క బాగోగుల కోసమే ఇవి ఎక్కువగా వర్క్ చేస్తుంటాయి తప్ప ప్రాఫిట్స్ కోసం వర్క్ చేయవు. ఇన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా. చూసారు, ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ ఉంది. ఓకేనా? ఓనర్షిప్ ఎవరో కాదు, మెంబర్సే. అండ్ ఇది సేవింగ్స్ హ్యాబిట్ని బాగా ప్రమోట్ చేస్తుంది. అండ్ ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కువగా రిస్క్ లేదు, ఎందుకంటే బయట ఎక్కువగా ఎన్పిఎస్ అనేవి ఫామ్ అవ్వట్లేదు. ఓకేనా? అండ్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్లో ఇది వర్క్ చేస్తుంది, అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం కూడా ఇది వర్క్ చేస్తుంది. మరి ఇవి ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్, ఫినాన్షియల్ స్కామ్స్. Several large cooperative banks such as PMC Bank, Guru Raghavendra Cooperative Bank and Maharashtra State Cooperative Bank, they have collapsed due to financial frauds. Cooperative banks across the country reported a staggering total of 4,135 frauds during the last 5 years, with an involved amount reaching 10,800 crores. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలా వరకు లార్జ్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో, ముఖ్యంగా పిఎంసి బ్యాంక్ కానీ, గురు రాఘవేంద్ర కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ కొన్ని ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరిగాయి అనమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న మెంబర్సే ఓనర్స్ కాబట్టి. సో ఒకవేళ వాళ్ళకి ఇంటిగ్రిటీ కానీ లేకపోతే, లాయల్టీ కానీ లేకపోతే, ట్రస్ట్ని కొలాప్స్ చేయాలని చెప్పి అనిపిస్తాయి, ఇటువంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువగా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. నెక్స్ట్ వన్, ఫినాన్షియల్ వల్నరబిలిటీస్. Urban cooperative banks has the highest gross NPA ratios across the banking sector.
Even the provision coverage ratio of urban cooperative banks is considerably lower than that of public sector banks. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్పిఎస్ ద్వారా ఎక్కువగా సఫర్ అవుతున్నాయి. అండ్ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ అదర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కొంచెం పర్లేదు, వాటికి ఎక్కువగా ఎన్పిఎస్ ఫామ్ అవ్వట్లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో కూడా ఇవి ఎక్కువగా సఫర్ అవ్వలేదు. బట్ ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఎన్పిఎస్ ఉన్నాయి. అండ్ వీటిలోనే ఎక్కువగా ఫినాన్షియల్ స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్, ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ వర్కింగ్. A study of urban cooperative banks in West Bengal revealed disproportionate staffing levels, with an average of 19.5 staff per branch as of March 31st, 2007. Despite this, as of March 31st, 2008, the average deposit per employee was only 106 rupees, and loans and advances were 44.5 rupees, and profit was just 1.88 rupees. అర్థమైందా? సో కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఏంటంటే డిపాజిట్స్ చాలా తక్కువ, అండ్ ఇది బయటకి ఇచ్చే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ చాలా తక్కువ, దానికి వచ్చే ప్రాఫిట్స్ కూడా రూపాయి, అంటే ఒక ₹2 ప్రాఫిట్ చేసుకోండి. ఈ ₹2 ప్రాఫిట్ వచ్చే కోఆపరేటివ్ బ్యాంక్లో నువ్వు అరౌండ్ ఒక 19 మెంబర్స్ని లేకపోతే 20 మెంబర్స్ని ఎలా రన్ చేస్తావు? కుదరదు కదా. సో దానికి తగ్గట్టుగానే నువ్వు స్టాఫ్ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వన్, రెడ్యూస్డ్ ప్రాఫిట్ మార్జిన్స్. In 2004 to 5, high cost term deposits made up about 62% of total deposits in urban cooperative banks, while savings deposits were 36%. The reliance on high cost term deposits reduced profit margins and discouraged urban cooperative banks from seeking new members and low cost deposits from low income groups. సో మనకి జనరల్గా బ్యాంకింగ్లో 2 types ఆఫ్ డిపాజిట్స్ ఉంటాయి. ఏంటివమ్మా? టర్మ్ డిపాజిట్ అండ్ సేవింగ్స్ డిపాజిట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టర్మ్ డిపాజిట్కి ఎక్కువ వడ్డీని పే చేయాలి కస్టమర్కి, అండ్ సేవింగ్స్ డిపాజిట్ మీద తక్కువ వడ్డీని పే చేస్తారనమాట. సో ఎక్కువ వడ్డీ వచ్చేసరికి టర్మ్ డిపాజిట్స్ మీద పే చేస్తారు కస్టమర్స్కి, సేవింగ్స్ డిపాజిట్ మీద కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఇంట్రెస్టే పే చేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లో టర్మ్ డిపాజిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ సేవింగ్స్ డిపాజిట్ తక్కువగా ఉన్నాయి. సో ఎప్పుడైతే సేవింగ్స్ డిపాజిట్స్ కంటే టర్మ్ డిపాజిట్స్ ఎక్కువగా ఉంటాయో ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి బయటికి వెళ్ళే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ బ్యాంకుకి వచ్చే ప్రాఫిట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే టర్మ్ డిపాజిట్స్ ఎక్కువగా ఉంటాయో బ్యాంక్ నుంచి ఎక్కువగా అమౌంట్ కస్టమర్స్కి వెళ్తుందన్నమాట బయటికి. సో ఇలా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చే ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో ఇలా సఫర్ అవుతుందన్నమాట. నెక్స్ట్, లెండింగ్ ట్రెండ్స్ ఇన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. A peculiar feature of urban cooperative banks lending is that less than 50% of deposits are loaned out to priority or non-priority sectors, with most deposits held in government securities or bonds, far exceeding the RBI's 15% requirement. యాక్చువల్గా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేయాలమ్మా? కస్టమర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకొని వీటిని లోన్స్ రూపంలో బయటికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ప్రయారిటీ సెక్టర్స్కి ఇవ్వాలన్నమాట. బట్ ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అంటే, ముఖ్యంగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అంటే ప్రయారిటీ సెక్టర్స్కి ఎక్కువగా లోన్స్ ఇవ్వకుండా, ఓకేనా, ప్రయారిటీ సెక్టర్స్కి ఎక్కువగా లోన్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేస్తుంది. ఆర్బీఐ పెట్టిన రిక్వైర్మెంట్ కంటే ఎక్కువగా వీటిల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తుంది అనమాట. ఆర్బీఐ ఏం చేస్తుంది, అరే బాబు ప్రయారిటీ సెక్టర్కి ఇవ్వు, ఆ తర్వాత 15% తీసుకొచ్చి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ బాండ్స్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయి. బట్ ఇక్కడ ఆపోజిట్ జరుగుతుంది. ప్రయారిటీ సెక్టర్కి వచ్చేసరికి లెస్ దెన్ 50% ఇస్తుంది అండ్ రిమైనింగ్ అమౌంట్ ఎక్కువగా వచ్చేసరికి ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ బాండ్స్లో కానీ పెట్టేస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రయారిటీ సెక్టర్స్లో ఎవరెవరు ఉంటారు? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు, ఉమెన్ ఉంటారు, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీళ్ళు ఉంటారనమాట. సో వీళ్ళకి రావాల్సిన క్రెడిట్ అనేది రావట్లేదు. సో ఇది కూడా ప్రాబ్లమే. నెక్స్ట్, కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. The rise of microfinance institutions and financial technology companies, nothing but fintech companies like PhonePe gaani, Google Pay gaani, Beam UPI ivanni, and non-banking financial companies, they has posed challenges to cooperative banks in terms of deposit mobilization and lending capabilities. The deposits in small finance banks are growing at the rate of 22 to 24%, while those of urban cooperative banks are growing at a meager rate of 3%. సో ఎప్పుడైతే మనకి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఈ ఫిన్టెక్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్ అనేవి బాగా గ్రో అయ్యాయో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్కి వచ్చే డిపాజిట్స్ అనేవి బాగా తగ్గిపోయాయి. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో ఈ డిపాజిట్ అమౌంట్ అనేది ఎంత గ్రో అవుతుంది అంటే 22 to 24% పెరుగుతుంటే మరి కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఎంత పెరుగుతుందో తెలుసా? జస్ట్ 3% మాత్రమే డిపాజిట్స్ అనేవి పెరుగుతున్నాయి.
అది. సో ఇక్కడ డిపాజిట్స్ అనేవి ఎక్కువగా రావట్లేదు. సో అందుకని ఇది ఇక లెండింగ్ యాక్టివిటీస్ చేయలేదు, ప్రయారిటీ సెక్టార్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయలేదు. ఓకేనా? అండ్ లోకల్ పీపుల్కి కూడా ఇప్పుడు జస్టిస్ అనేది జరగదు. ఇవి ఛాలెంజెస్ అన్నమాట. నెక్స్ట్, రెగ్యులేటరీ కాంప్లెక్సిటీస్. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ సబ్జెక్ట్ టు డ్యూయల్ రెగ్యులేషన్ బై ఆర్బీఐ ఫర్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ అండ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఫర్ మేనేజ్మెంట్, విచ్ క్రియేట్స్ రెగ్యులేటరీ అంబిగ్విటీస్ ఇన్ ఎఫెక్టివ్ మానిటరింగ్. సో బ్యాంక్కి సంబంధించిన ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేయడానికి ఆర్బీఐ అండ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. సో ఇలా డ్యూయల్ కంట్రోల్ ఉండటం ద్వారా చాలా అంబిగ్విటీస్ వస్తున్నాయి. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్. Cooperative banks struggle with logistical issues such as substandard software, lack of modern banking facilities, and inadequate bookkeeping systems, which makes them more vulnerable to fraud. ఓకేనా? సో ఈ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేకపోవడం ద్వారానే ఎక్కువగా ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కోఆపరేటివ్ బ్యాంక్స్లో. ద ఛాలెంజెస్ ఆఫ్ డ్యూయల్ రెగ్యులేటరీ ఓవర్సెట్ కెన్ బి మిటిగేటెడ్ బై గ్రాంటింగ్ ద ఆర్బీఐ మోర్ అథారిటీ ఓవర్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. సో ఈ డ్యూయల్ కంట్రోల్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? ఆర్బీఐకి ఎక్కువగా కంట్రోలింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది మేనేజ్మెంట్ విషయంలో కూడా. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ ఈ బ్యాంకింగ్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ అండ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ని చూసుకునేది రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్. సో ఈ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ కూడా ఆర్బీఐకి ఇచ్చేస్తే సరిపోతుంది. సో అప్పుడు మనకి ఈ డ్యూయల్ రెగ్యులేటరీ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. మీన్ వైల్ ద ఆర్బీఐ షుడ్ బి ఎంకరేజ్డ్ టు ఎక్సర్సైజ్ స్ట్రాంగర్ ఓవర్సైట్ ఆన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, పర్టికులర్లీ ఇన్ ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ ఫ్రాడ్స్ జరగకుండా, సో రిస్క్ అనేది ఎక్కువగా లేకుండా, నథింగ్ బట్ ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అక్కడ ఎక్కువగా ఎన్పిఎస్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి వాటిని ప్రివెంట్ చేసే విధంగా ఆర్బీఐ వర్క్ చేయాలి. విత్ ద మోటో ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ అండ్ సెల్ఫ్ రిలయన్స్, ద కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టర్ హ్యాస్ పొటెన్షియల్ టు రెడ్యూస్ ఇన్కమ్ డిస్పారిటీస్ అండ్ ప్రమోట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ద కామన్ మ్యాన్. చెప్పాను కదా, ఈ కామన్ పీపుల్ కానీ, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కానీ, ఉమెన్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి హెల్తీగా ఉండాల్సిందే. వీటి యొక్క ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేయాల్సిందే. వీటిలో మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకురావాల్సిందే. ఓకేనమ్మా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి డీటెయిల్గా చూసాము. అసలు కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, మరి ఎవరు రెగ్యులేట్ చేస్తారు, అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్, మరి వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి, ఇవి ప్రజెంట్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద మెజర్స్. ఓకేనా? రైట్. సో నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రైజ్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో కంటెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పోస్టెడ్ దేర్ బిగ్గెస్ట్ వీక్లీ రైజ్ ఇన్ 4 months as investors bought the nation's stocks and bonds following the country's inclusion in the JP Morgan Chase and Co's Emerging Markets Bond Index. ఓకేనా? సో 4 monthsలో హైయెస్ట్ మనకి రైజ్ ఎక్కువగా వచ్చిందనమాట. ఈ ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగా పెరిగాయి. సో ఆ నేపథ్యంలోనే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దీని ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి, ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మరింత మనం ఎలా పెంచుకోవాలి, ఎటువంటి స్టెప్స్ని మనం ఫాలో అయితే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. పదండి. అసలు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటో చూద్దాం. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ అసెట్స్ హెల్డ్ ఆన్ రిజర్వ్ బై ఏ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఫారెన్ కరెన్సీస్. దీస్ రిజర్వ్స్ ఆర్ యూజ్డ్ టు బ్యాక్ లయబిలిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ మానిటరీ పాలసీ. ఓకేనా? సో మానిటరీ పాలసీని హ్యాండిల్ చేసేది ఎవరు? సెంట్రల్ బ్యాంక్, నథింగ్ బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి మానిటరీ పాలసీని బేస్ చేసుకుని మనం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాము, లేకపోతే ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేస్తూ ఉంటాము, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని జనరేట్ చేస్తూ ఉంటాము, మనీ సప్లైని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేయడానికి మనం మానిటరీ పాలసీని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏం లేదమ్మా, మన సెంట్రల్ బ్యాంకు కొన్ని ఫారిన్ కరెన్సీస్ని రిజర్వ్ చేసుకొని పక్కన పెడుతూ ఉంటుంది. సో కొన్ని ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మార్కెట్లో డాలర్స్ యొక్క అవైలబిలిటీ బాగా తగ్గిపోయి రూపీ బాగా డిప్రిషియేట్ అయిపోతుంటే సో ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారంటే డాలర్స్ని రిలీజ్ చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్లో బాగా డాలర్స్ పెరిగిపోయి రూపీ అప్రిషియేట్ అయిపోతుంటే అప్పుడు మార్కెట్లో ఉన్న డాలర్స్ని కొనేసి పక్కన పెడతారనమాట. ఓకేనా? రైట్. సో ప్రైస్ స్టెబిలిటీ కూడా దీంట్లోకి వస్తుంది. ఓకే. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కెన్ ఇంక్లూడ్ బ్యాంక్ నోట్స్, డిపాజిట్స్, బాండ్స్, ట్రెజరీ బిల్స్ అండ్ అదర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్? ఫారిన్ కరెన్సీ అసెట్స్, holding of various foreign currencies, providing liquidity and facilitating international transactions. మరి దీంట్లోకి ఏమి ఎక్స్క్లూడ్ చేస్తామంటే ఎస్డిఆర్ హోల్డింగ్స్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్. వీటితో పాటు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఐఐఎఫ్సి బాండ్స్, ఇవి యూకేకి సంబంధించిన బాండ్స్ అనమాట. అమౌంట్స్ లెంట్ అండర్ సార్క్ అండ్ ఏసియూ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్. ఈ 3 ఐటమ్స్ మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోకి రావు.
మోస్ట్ ఇంపార్టెంట్. మరి గోల్డ్, ఫిజికల్ గోల్డ్ సర్వింగ్ యాజ్ ఎ స్టోర్ ఆఫ్ వాల్యూ అమిడ్ ఎకనామిక్ అన్సర్టినిటీ. ఇది మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోకి వస్తుంది, గోల్డ్ కూడా వస్తుంది. ఓకేనా, ఫారిన్ కరెన్సీ వస్తుంది, గోల్డ్ కూడా వస్తుంది. వీటితో పాటు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా ఉంటాయి. మనకి ఎస్డిఆర్స్లో రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొన్ని ఉంటాయి అండ్ ఐఎంఎఫ్ దగ్గర కొన్ని ఉంటాయి. సో ఐఎంఎఫ్ దగ్గర ఉండేవి మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిజర్వ్ ట్రాంచ్. సో రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్ ఇన్ ద ఐఎంఎఫ్. ఇట్ రిఫ్లెక్ట్స్ ఏ కంట్రీ షేర్ ఇన్ ద ఐఎంఎఫ్స్ ఫినాన్షియల్ రిసోర్సెస్ యాక్సెసిబుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ గ్రూప్లో ఏదైనా ఒక కంట్రీ మెంబర్గా మారాలి అంటే ఏం చేయాలి, మనం సమ్ అమౌంట్ పే చేయాలి, నథింగ్ బట్ కోటా. సో మనం పే చేసే అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో సమ్ అమౌంట్ని రిజర్వ్ ట్రాంచ్ లాగా పక్కన మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం ఏదన్నా కష్టకాలంలో ఉన్నప్పుడు, లైక్ బీఓపీ పరంగా కానీ లేకపోతే ఏదైనా లాసెస్లో కానీ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి ఇలా మేము సమ్ అమౌంట్ కోటా పే చేసాం కదా, సో దాంట్లో కొంత అమౌంట్ రిజర్వ్ ట్రాంచ్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, సో మాకు అది లోన్ రూపంలో ఇవ్వండి. సో ఆ టైంలో ఐఎంఎఫ్ ఏం చేస్తుందంటే ఆ రిజర్వ్ ట్రాంచ్ని మనకి ఇస్తుంది అనమాట. సో రిజర్వ్ ట్రాంచ్లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని మనం తీసుకుంటాం, యూజ్ చేసుకుంటాం. ఒకవేళ ఆ అమౌంట్ కూడా సరిపోలేదు అనుకోండి, ఓకేనా, రిజర్వ్ ట్రాంచ్ రూపంలో ఇచ్చిన అమౌంట్ కూడా మనకి సరిపోలేదు అనుకోండి, మళ్ళీ అడిషనల్ అమౌంట్ కోసం మళ్ళీ మనం ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్తాం. సో ఇలా వెళ్ళినప్పుడు ఐఎంఎఫ్ ఏం చేస్తుంది అంటే మన మీద కొన్ని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటుంది అనమాట. అసలు నువ్వెందుకు లాసెస్లోకి వెళ్ళావు, నీకెందుకు బీఓపీ క్రైసిస్ వచ్చింది, నువ్వు మార్కెట్ని ఎందుకు అంత క్లోజ్డ్గా పెట్టుకున్నావు, ఓపెన్ చేయి, ఓకేనా, ప్రైవేటైజేషన్ చేయి, గ్లోబలైజేషన్ చేయి, లిబరలైజేషన్ చేయి. ఇలాగే మనకు కూడా ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకొచ్చేలాగా చేశారు వాళ్ళు 1990s. ఓకేనా. సో మనకు ఫారెక్స్ రిజర్వ్స్లోకి ఏమేమి వస్తాయి అంటే ఫారిన్ కరెన్సీ అసెట్స్ వస్తాయి, గోల్డ్ వస్తుంది, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఐఎంఎఫ్ దగ్గర ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ వస్తాయి, అండ్ ఐఎంఎఫ్ దగ్గర ఉన్న రిజర్వ్ ట్రాంచ్ కూడా వస్తుంది. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్. ఇప్పుడు ఇండియా యొక్క కరెంట్ స్టేటస్ చూద్దాం. ఇది ఫారెస్ట్ కాదమ్మా, ఫారెక్స్, ప్రింటింగ్ మిస్టేక్. సో ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ స్టాండ్ ఎట్ $666 billion యాజ్ ఆఫ్ జూలై 2024. ఓకేనా. సో మన యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయమ్మా, $666 billion. ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కవర్ ఆఫ్ ఇంపోర్ట్, నథింగ్ బట్ ఇంపోర్ట్ కవర్ అంటాం, ఇట్ ఇంక్రీజ్డ్ టు 11 months ఫ్రమ్ 9.6 months. సో ఇంపోర్ట్ కవర్ అంటే ఏం లేదమ్మా, యాజ్ ఆఫ్ నౌ టిల్ టుడే మన దగ్గర ఎంతైతే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయో, నథింగ్ బట్ $666 billion ఉన్నాయి కదా, సో వీటి ద్వారా మనం ఎన్ని నెలల వరకు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ప్రజెంట్ మనకి పర్ మంత్ ఎంత ఇంపోర్ట్ బిల్ అవుతుంది. సో ఇలానే మనం కంటిన్యూ చేసుకుంటే మన దగ్గర ఈరోజు ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్తో ఎన్ని మంత్స్ మనం ఇలాగే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ని మంత్స్ వరకు మనం ఇలాగే ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే 11 months వరకు మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఇంపోర్ట్ కవర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకేనా. సో మన దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో మనం ఎన్ని నెలల వరకు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్లో వచ్చే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని యాడ్ చేయకుండా ఈ రోజు ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్తో ఇప్పుడు మనకి $666 billion ఉన్నాయి కాబట్టి ఈ $666 billion ప్రజెంట్ మనకి పర్ మంత్ ఎంత అవుతుంది అసలు యావరేజ్గా అనేది చూసుకొని ఎన్ని నెలల వరకు ఇవి సరిపోతాయి అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది ఇంపోర్ట్ కవర్. ఒకప్పుడు 9.6 months ఉండేది, అది 11 monthsకి పెరిగింది. ఇంకా దీన్ని ఇలాగే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తేనే మనం చాలా అంటే చాలా సేఫ్ సైడ్లో ఉంటాం. నెక్స్ట్ వన్ చూడండి. యాజ్ ఆఫ్ జూలై 2024 ఇండియా ర్యాంక్డ్ 4th గ్లోబలీ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో 4th ప్లేస్లో ఉన్నామన్నమాట. ఈ ఫారెక్స్ రిజర్వ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ వన్, ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్. Forex reserves help stabilize the rupee and manage economic shocks, crucial during global uncertainties. For example, during 1991 crisis, India had to pledge gold due to inadequate reserves. సో మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేకపోతే ఏమవుతుందమ్మా, మనం ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకోలేము. ఓకేనా. సో ఇప్పుడు చాలా అంటే చాలా లాసెస్లోకి వెళ్ళిపోతాం. సో మనం ఏం చేయాలి, లోన్ కోసం బయటికి వెళ్ళాలి. సో అందుకని ఇటువంటి ఎకనామిక్ స్టెబిలిటీ కానీ క్రైసిస్ టైంలో కానీ మనకి యూజ్ అయ్యేవి ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో 1991లో బీఓపీ క్రైసిస్ వచ్చింది కదా, సో అప్పుడైతే మనం బాగా సఫర్ అయ్యాము. సో అందుకోసమే దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి, దాని నుంచి బయటికి రావడానికి మనం ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకొచ్చాం. నెక్స్ట్ వన్, సపోర్ట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఏ రోబస్ట్ లెవెల్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఎన్హాన్సెస్ ఇండియాస్ కెపాసిటీ టు ఎంగేజ్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. దే ఎన్షూర్ దట్ ద కంట్రీ కెన్ మీట్ ఇట్స్ ఇంపోర్ట్ ఆబ్లిగేషన్స్, which is vital for a nation that relies heavily on imports for goods like crude oil. According to a recent RBI report, India's foreign exchange reserves are now sufficient to cover over 11 months of projected import. సో మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేయొచ్చు, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటమ్మా, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. మనం ఏం చేసుకుంటాం, గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం.
మరి మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. దేంట్లో చేయాలి? డాలర్స్లో చేయాలి. ఈ డాలర్స్ దేంట్లోకి వస్తాయి? ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోకి వస్తాయి. సో ఇలా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఎంతకాలం వరకు మన దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్తో ఎన్ని మంత్స్ వరకు సర్వైవ్ అవుతాము అని చెప్పి క్యాలిక్యులేట్ చేసేదే ఇంపోర్ట్ కవర్ అనమాట. సో ప్రజెంట్ అది 11 monthsకి పెరిగింది. సో మనం కొన్ని ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. లైక్ క్రూడ్ ఆయిల్ లేకపోతే మనకి మళ్ళీ పెట్రోలియం అండ్ డీజిల్ ఇవన్నీ రావు, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో క్రూడ్ ఆయిల్ మనం ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. గోల్డ్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, మనం ఎక్కువగా ఈ క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఒకవేళ క్రూడ్ ఆయిల్ సప్లై షాక్ కానీ క్రియేట్ అయితే మన దగ్గర పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కాస్ట్లీగా మారిపోతుంది. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లీగా మారిపోతుందో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి. సో ఎప్పుడైతే వీటి యొక్క ప్రైజెస్ పెరిగిపోతాయో నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ వచ్చేస్తే ఒక కామన్ మ్యాన్, ఒక పూర్ పర్సన్ బాగా సఫర్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ మానిటరీ పాలసీ. స్ట్రాంగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎన్హాన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియాస్ ఎకానమీ అండ్ మానిటరీ పాలసీ, అట్రాక్టింగ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బై సిగ్నలింగ్ దట్ ద కంట్రీ కెన్ మీట్ ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్స్. సో ఇండియా దగ్గర $666 billion ఉన్నాయి. సో అసలు ధైర్యంగా 11 నెలల వరకు, ఓకేనా, ఈ రోజు నుంచి 11 నెలల వరకు మాకు $1 కూడా రాకపోయినా సరే మేము సర్వైవ్ అవ్వగలము. ఈ రోజు నుంచి, ఓకేనా, ఈ రోజు నుంచి నెక్స్ట్ 11 months వరకు మాకు ఎటువంటి ఫారిన్ కరెన్సీస్ రాకపోయినా సరే, ఎటువంటి డాలర్స్ని మేము ఎర్న్ చేయలేకపోయినా సరే మేము 11 months వరకు మేము సర్వైవ్ అవ్వగలము. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనకు ఇండియన్ ఎకానమీ బాగా స్ట్రాంగ్గా ఉందని చెప్పి ఒక ఇమేజ్ అనేది, పిక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ ఫారినర్స్ కూడా ధైర్యంగా వచ్చి మన కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నెక్స్ట్, ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఎకనామిక్ పాలసీ. Substantial reserves allow the Indian government to implement economic policies and fiscal stimuli without immediate pressure from external debt repayments. సో ఎప్పుడైతే మన దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ రిజర్వ్స్ ఉంటాయో ఆటోమేటిక్గా మనం ఎకనామిక్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ ఫిజికల్ స్టిమ్యులైని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఎటువంటి ప్రెషర్ని కూడా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. నెక్స్ట్, రిస్క్ మిటిగేషన్. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ హెల్ప్ మేనేజ్ రిస్క్ ఫ్రమ్ కరెన్సీ వాలటాలిటీ అండ్ ఎక్స్టర్నల్ షాక్స్ such as fluctuating global commodity prices, nothing but crude oil, which impact inflation and economic stability. సో బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కొన్ని సప్లై చైన్ షాక్స్ ద్వారా, లేకపోతే బయట జరిగే రష్యా ఉక్రెయిన్ వార్స్ లాంటి ద్వారా అప్పుడప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి బాగా పెరిగిపోతాయి. సో ఈ టైంలో మన దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ లేకపోతే మనం బాగా సఫర్ అవుతాం. క్రూడ్ ఆయిల్ క్వాంటిటీ తగ్గిపోతే పెట్రోల్ డీజిల్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో నథింగ్ బట్ సప్లై తగ్గిపోతుంది, డిమాండ్ అలాగే ఉంటుంది. ఏమవుతుంది? ప్రైజెస్ పెరిగిపోతాయి. నథింగ్ బట్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీని కూడా మనం కోల్పోతాము. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. వాట్ ఆర్ ద రీజన్స్? అసలు మన యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి ఇంతలా ఎందుకు పెరిగాయి? కారణాలు ఏంటో చూద్దాం. రాబస్ట్ రెమిటెన్సెస్. ఇండియా హ్యాస్ సీన్ రెమిటెన్సెస్ ఎక్సీడ్ $100 billion annually, significantly outpacing capital account inflows. This influx has provided a substantial boost to forex reserves, reflecting the strong financial support from the Indian diaspora. సో మన వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా చాలామంది వెళ్ళిపోయారు కదా. సో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకోవడం, అబ్రాడ్కి వెళ్ళిపోవటం. సో ఒకసారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూస్తే మన వాళ్ళు అబ్రాడ్కి స్టడీస్ కోసం, మాస్టర్స్ కోసం ఎంతమంది వెళ్తున్నారో తెలుస్తుంది. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు, వర్క్ చేస్తారు, పార్ట్ టైం చేస్తారు. వీళ్ళతో పాటు కొంతమంది క్యాంపుల కోసం ఈ దుబాయ్ లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసి అక్కడ అమౌంట్ సంపాదించి ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ పంపిస్తుంటారు కాబట్టి సో వాటిని మనం రెమిటెన్సెస్ అంటాం. సో మనకు ఇండియన్ డయాస్పోరా ద్వారా ఈ రెమిటెన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. యాన్యువల్గా $100 billion వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్డ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓవర్ ద పాస్ట్ డికేడ్ FDI inflows have averaged around $32 billion annually. The favorable investment climate and strategic economic initiatives have expected to drive these inflows higher, further strengthening the reserves. సో ఎప్పుడైతే మనకు ఎకనామిక్ పాలసీ అనేది మనకి ఏం జరిగింది అంటే, సో 3 times ఎలక్షన్స్ జరిగి సేమ్ గవర్నమెంట్ వస్తూనే ఉంది కాబట్టి పాలసీస్ అనేవి స్టేబుల్గా ఉంటున్నాయి. మన యొక్క స్ట్రాటజీస్ కూడా సేమ్గా ఉంటున్నాయి. మన యొక్క విజన్, మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది సేమ్గా ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా బయట యొక్క ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఓకే, గవర్నమెంట్లో ఎటువంటి మార్పులు వచ్చేలాగా లేదు, సో గవర్నమెంట్ స్టేబుల్గా ఉంది, సో ఎలక్షన్స్లో కూడా రిజల్ట్స్ 3 times సేమ్గానే ఉంది కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మనకు ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి డోకా లేదు అని చెప్పి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా పెరిగింది. నెక్స్ట్, ఇంక్లూజన్ ఇన్ గ్లోబల్ ఇండిసెస్. ద ఇంక్లూజన్ ఆఫ్ ఇండియా డెప్ట్ ఇన్ మేజర్ గ్లోబల్ ఇండిసెస్ లైక్ JP Morgan and Bloomberg has led to substantial foreign inflows. In financial year 2024 alone, India witnessed $15 billion in foreign debt inflows, indicating rising confidence among global investors.
ఓకేనా. సో గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ పెరిగి మన దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి చక్కగా మనకు బాండ్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. అందుకని ఫారిన్ ఇన్ఫ్లోస్ అనేవి బాగా పెరిగాయి. క్యాపిటల్ అకౌంట్ ఇన్ఫ్లోస్. Projections indicate that capital account inflows, including foreign portfolio investment (FPI) in equities and debt, are set to surpass $100 billion annually starting from financial year 2025. This increase is anticipated to bolster corporate capital expenditure and enhance the overall economic environment. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో పాటు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఫైనాన్షియల్ ఇయర్ 2025 నుంచి ఇది కూడా $100 బిలియన్ క్రాస్ చేయబోతుంది యాన్యువల్గా. ఎందుకు ఇంత పెరుగుతుంది అంటే మన యొక్క కార్పొరేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో ఓవరాల్గా ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది మన ఇండియాలో. నెక్స్ట్, గవర్నమెంట్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇనిషియేటివ్స్. ద గవర్నమెంట్ ప్లాన్స్ టు ఇంక్రీజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండింగ్ టు $1.6 trillion ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2025, ఏ 7-fold increase from financial year 2014. This spending is expected to drive capital expenditure growth, attract additional capital and stimulate economic development. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా బయట నుంచి ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా చూస్తుంటారు. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా చేస్తున్నారు, వీళ్ళు రోడ్స్ని బాగా డెవలప్ చేస్తున్నారు, పోర్ట్ కనెక్టివిటీ బాగా పెంచుతున్నారు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగా పెంచుతున్నారు, ఎలక్ట్రిసిటీ మీద బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఓకేనా, డిజిటల్ టెక్నాలజీ మీద బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ అయింది. సో ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుందో ఇండియాలో ఉన్న కంపెనీస్ కూడా బాగా రెవెన్యూని జనరేట్ చేస్తాయి. సో మనం ఆ కంపెనీస్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన యొక్క షేర్స్ కూడా వాల్యూ బాగా పెరుగుతుంది. సో దట్ మనకు కూడా మంచి ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పి ఇప్పుడు కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఉందన్నమాట ఇలా. ఓకేనా. సో మనం ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఫోకస్ చేయాల్సింది ఇందుకే. ఫ్యూచర్లో మనకి అసెట్స్ తీసుకొచ్చేవి ఇవే అన్నమాట. RBI interventions. The Reserve Bank of India has actively managed forex reserves through interventions in the foreign exchange market, అబ్జార్బింగ్ ఎక్సెస్ డాలర్స్ ఇన్ఫ్లోస్. చెప్పాను కదా, మార్కెట్లో ఎక్కువగా డాలర్స్ ఉన్నప్పుడు రూపీ బాగా ఎప్రిషియేట్ అయిపోతుంది. బట్ మనకేంటంటే రూపీ అనేది కొంచెం ఓకేనా ఒక డెప్రిషియేషన్ లెవెల్లో ఉంటేనే మనకి బెనిఫిట్, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్కి అది బాగా పనికొస్తుంది. ఇదంతా తర్వాత టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, ఇప్పుడు వద్దు, ఎందుకంటే కొంచెం లెంది కాన్సెప్ట్ అయిపోతుంది. సో రూపీ అప్రిషియేట్ అయితే ఎవరికి బెనిఫిట్, రూపీ డెప్రిషియేట్ అయితే ఎవరికి బెనిఫిట్టో ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కూడా చూస్తాను ఎంతమంది చెప్తారు. ఓకేనా, రైట్. సో మన మార్కెట్లోకి ఎప్పుడైతే ఎక్కువగా డాలర్స్ వచ్చేస్తాయో ఆర్బీఐ ఏం చేస్తుందంటే వాటన్నింటిని కొనేసి పక్కన పెట్టేసి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. దట్స్ ఇట్. సో ఇండియాస్ స్ట్రాటజిక్ ఎకనామిక్ ఇనిషియేటివ్స్ అండ్ ఫేవరబుల్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ఆర్ సెట్ టు డ్రైవ్ సబ్స్టాన్షియల్ ఫారెక్స్ ఇన్ఫ్లోస్, మేకింగ్ ద $1 trillion reserve target by 2029 a realistic milestone. This growth will support a stronger rupee, lower capital cost for businesses and enhance India's global economic position. సో మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అనేది చాలా ఫేవరబుల్గా ఉంది అండ్ మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి. సో ఇవన్నీ రైట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ రూపంలో వస్తూ ఉన్నాయి. సో మనం కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఏంటంటే 2029 కల్లా మన యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి $1 trillion వెళ్ళాలి. సో ప్రజెంట్ ఎంత ఉంది, $666 billion ఉంది. సో దీన్ని మనం $1 trillion పెంచాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం 2029 కల్లా. సో ప్రజెంట్ ఉన్న నెంబర్స్ చూస్తుంటే సో ఈ టార్గెట్ ఏదైతే ఉందో దీన్ని మనం సాధించేలాగే ఉన్నాము, ఇది రియలిస్టిక్ టార్గెట్ లాగే ఉంది. సో ఇలాగే మనం కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటేనే మనం అనుకున్న టార్గెట్స్ని మనం మీట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనే టాపిక్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది. సో అసలు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటి, దీనిలోకి ఏమేమి వస్తాయి, ఏమేమి రావు, మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు ఇండియాలో ఎందుకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి బాగా పెరిగాయి, సో వాటికి గల రీజన్స్ ఏంటో మనం చూడటం జరిగింది. సో నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సో లాస్ట్ టాపిక్ వచ్చేసరికి సావరెన్ గ్రీన్ బాండ్. సో అసలు సావరెన్ గ్రీన్ బాండ్ అంటే ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, దెన్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. ఇది ఎందుకు న్యూస్లోకి అపీర్ అయింది అంటే ద ఆర్బీఐ హ్యాస్ రీసెంట్లీ పర్మిటెడ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ IFSC టు ఇన్వెస్ట్ ఇన్ సావరెన్ గ్రీన్ బాండ్స్. సో ఆర్బీఐ ఏం చేసింది అంటే కొంతమంది ఫారిన్ ఇన్వెస్టర్స్కి పర్మిషన్ ఇచ్చింది. ఏ ఫారిన్ ఇన్వెస్టర్స్కి పర్మిషన్ ఇచ్చింది, ఎవరైతే ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇచ్చిందనమాట. సో మన యొక్క సావరెన్ గ్రీన్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పి. సో ఇప్పుడు ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం పదండి. అబౌట్ సావరెన్ గ్రీన్ బాండ్. సావరెన్ గ్రీన్ బాండ్స్ ఆర్ గవర్నమెంట్ బాండ్స్ స్పెషల్లీ ఇంటెండెడ్ టు ఫండ్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేసి ఫండ్స్ని రైజ్ చేస్తుంది.
ఇలా రైజ్ చేసిన ఫండ్స్ని కేవలం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకేనమ్మా? రైట్. అన్లైక్ ట్రెడిషనల్ గవర్నమెంట్ బాండ్స్ విచ్ మే బి యూజ్డ్ ఫర్ ఎ రేంజ్ ఆఫ్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇనిషియేటివ్స్, సావరెన్ గ్రీన్ బాండ్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ అలొకేటెడ్ టు గ్రీన్ కాజెస్. ఓకేనా? ఇంతకుముందు ఏం జరిగేది, నార్మల్గా ట్రెడిషనల్ గవర్నమెంట్ బాండ్స్ని ఇష్యూ చేసి గవర్నమెంట్ ఫండ్స్ని రైజ్ చేసి సో మెనీ థింగ్స్ కోసం ఆ ఫండ్స్ని యూజ్ చేసేది, కేవలం ఒక పర్పస్ కోసం మాత్రమే కాదు. సో అలా కలెక్ట్ చేసిన ఫండ్స్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ కోసం ఏదైనా చేయొచ్చు, లేకపోతే గవర్నమెంట్కి ఏదన్నా అప్పులు ఉంటే వాటిని తీర్చుకోవచ్చు, లేకపోతే శాలరీస్ని పే చేయడం, ఇలా జనరల్ ఎక్స్పెన్సెస్ చాలా చేసుకునేది అనమాట. బట్ ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ని కేవలం ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. These projects often involve investments in renewable energy sources like solar and wind power, sustainable infrastructure development and clean transportation initiative. క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ ఇనిషియేటివ్స్ అంటే మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వస్తుందన్నమాట. సో ఇలా కలెక్ట్ చేసిన ఫండ్స్ ద్వారా మన వాళ్ళు ఏం చేస్తారు, ఈ సోలార్ ఎనర్జీని మరింత డెవలప్ చేయడం కోసమో, లేకపోతే విండ్ పవర్ మీదో, జియోథర్మల్ ఎనర్జీ మీదో, ఇలా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి కదా, సో వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేకపోతే ఈ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయొచ్చు, లేకపోతే క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ ఇనిషియేటివ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. The Indian government aims to raise 20,000 crores through sovereign green bonds in financial year 2024 and plans to borrow 12,000 crores in the first half of financial year 2025. ఓకేనా? సో మన యొక్క ప్లానింగ్ ఇలా ఉంది. సో ఈ డీటెయిల్స్ కూడా చూసుకోండి. ఎక్కడైనా సరే ఛాన్స్ వస్తే ఈ డేటాని మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ పడతాయి. సో ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? సో ఇట్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ నేషనల్ గోల్స్. ద ఇష్యూయన్స్ ఆఫ్ సావరెన్ గ్రీన్ బాండ్స్ అలైన్ విత్ ఇండియాస్ బ్రాడర్ సస్టైనబిలిటీ గోల్స్ such as achieving 175 gigawatt of renewable energy capacity by 2022 and aiming for net zero carbon emissions by 2070. సో మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. ఏంటిది అది? 175 గిగావాట్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని 2022 కల్లా అచీవ్ చేయాలి, అండ్ 2070కి వచ్చేసరికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనే టార్గెట్ని రీచ్ అవ్వాలి. సో వీటిని మనం సస్టైనబుల్ గోల్స్ అని చెప్పి పెట్టుకున్నాము. సో వీటిని అచీవ్ చేయడానికి ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ని ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి, సో నథింగ్ బట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీద పెడతాము. అండ్ నెక్స్ట్ మన ఎన్విరాన్మెంట్ని మరింత డెవలప్ చేయడానికి చేస్తాం కాబట్టి మనం నెట్ జీరో టార్గెట్స్ని అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రమోటింగ్ గ్రీన్ ఫైనాన్స్. అకార్డింగ్ టు ద OECD, India's green financing requirement is estimated at 2.5% of the GDP. The introduction of sovereign green bonds supports the development of a green bond market in India, encouraging more green finance initiatives and fostering a broader shift towards sustainable investment practices. సో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది సస్టైనబుల్ ప్రాక్టీసెస్లోనే మనం ప్లేస్ చేయాలి. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ని మనం మరింత ప్రమోట్ చేస్తామో ఆటోమేటిక్గా గ్రీన్ ఫైనాన్స్ ఇనిషియేటివ్స్ అనేవి మరింత డెవలప్ అవుతాయి ఇండియాలో. సో మనం అనుకున్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, నథింగ్ బట్ OECD ఏం చేసింది అంటే ఒక రిక్వైర్మెంట్ పెట్టింది ఇండియాకి. గ్రీన్ ఫైనాన్సింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 2.5% ఆఫ్ ద GDP. సో దాన్ని మీట్ అవడానికి కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్ట్రెంథనింగ్ ద ఇండియన్ కరెన్సీ. ఇష్యూడ్ ఇన్ లోకల్ కరెన్సీ, సావరెన్ గ్రీన్ బాండ్స్ primarily attract domestic investors. This influx of funds into the central bank helps bolster the Indian rupee, reflecting increased investor confidence and contributing to currency stability. సో ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం లోకల్ కరెన్సీలో ఇష్యూ చేస్తూ ఉంటాం. సో ఎవరిని ఎప్పుడు మనం అట్రాక్ట్ చేస్తాము అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ని మనం అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, మిటిగేటింగ్ కరెన్సీ రిస్క్. ఇష్యూయింగ్ గ్రీన్ బాండ్స్ ఇన్ రూపీస్ హెల్ప్స్ ఇండియా రిడ్యూస్ ఎక్స్పోజర్ టు ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ అండ్ జియోపొలిటికల్ అన్సర్టనిటీస్, దేర్ బై మిటిగేటింగ్ కరెన్సీ రిస్క్ అండ్ స్టెబిలైజింగ్ ద లోకల్ ఎకానమీ. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇదే మనకి మసాలా బాండ్స్లో కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ బాండ్ని మనకి డొమెస్టిక్ కరెన్సీలో కానీ ఇష్యూ చేస్తే మనకి ఉండే బెనిఫిట్ ఏంటో చెప్తాను చూడండి. సో ఈ సావరెన్ గ్రీన్ బాండ్ ఏదైతే ఉందో దీన్ని మనం రూపీస్లో ఇష్యూ చేస్తామన్నాం కదా, బాగానే ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఒక సైడు, ఇన్వెస్టర్ ఒక సైడు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్వెస్టర్కి బాండ్ ఇచ్చేస్తుంది. ఈ బాండ్ యొక్క వాల్యూ 1000 రూపీస్ అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, 1000 రూపీస్ గవర్నమెంట్కి ఇస్తాడు. ఓకే, జస్ట్ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఒక 1 year 2 years, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year అనుకుందాం. సో 1 year అయిపోయిన తర్వాత ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, ఈ బాండ్ తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, ఈ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి 1000 రూపీస్తో పాటు సమ్ అమౌంట్ ఇంట్రెస్ట్ని కూడా యాడ్ చేసి ఇస్తుంది. ఆ ఇంట్రెస్టే ఇన్వెస్టర్కి ప్రాఫిట్ అనమాట. ఇక్కడి వరకు క్లియరా? రైట్. సో ఇక్కడ ఇంకో డైమెన్షన్లో ఆలోచిద్దాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఈ సావరెన్ గ్రీన్ బాండ్ని డాలర్స్లో ఇష్యూ చేసింది అనుకోండి. సో ఫారిన్ ఇన్వెస్టర్ వస్తాడు, వాడేం చేస్తాడు, మనకి డాలర్స్ని ఇస్తాడు.
ఓకేనా, డాలర్స్ని ఇస్తాడు. ఒక $1,000 ఇచ్చాడు అనుకోండి, $1,000 మనం ఏం చేస్తాం, వాడికి ఈ సావరిన్ గ్రీన్ బాండ్ని ఇస్తాం. ఓకే, సో వాడు మనకి ఇచ్చినప్పుడు $1 వాల్యూ ఈక్వల్ టు 80 రూపీస్ అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈక్వల్ టు 80 రూపీస్. మనం ఏం చేస్తాము, ఈ $1,000ని మన మార్కెట్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఎంత వస్తాయి, 80,000 రూపీస్ వస్తాయి. ఓకేనా, అరౌండ్ 80,000 రూపీస్ వస్తాయి, అయిపోయింది. సో 1 year తర్వాత వాడు కూడా బాండ్ని తీసుకొని మన దగ్గరికి వచ్చాడు. సో గవర్నమెంట్కి బాండ్ని ఇచ్చేశాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, వాడికి డబ్బులు పే చేయాలి. ఎంత పే చేయాలి, $1,000 ప్లస్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి అంటే తన దగ్గర ఉన్న రూపీస్ని డాలర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో వాడు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు $1 ఈక్వల్ టు 80 రూపీస్ ఉంది, బాగానే ఉంది. ఒకవేళ ఇప్పుడు $1 ఈక్వల్ టు 90 రూపీస్ ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టాలి, 90,000 రూపాయలు ఖర్చు పెట్టి, ఓకేనా, $1,000ని తీసుకొచ్చి ప్లస్ మళ్ళీ అడిషనల్గా సమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ని యాడ్ చేసి ఇన్వెస్టర్కి ఇవ్వాలి. సో ఎప్పుడైతే మనకు డొమెస్టిక్ కరెన్సీ అనేది డెప్రిషియేట్ అవుతుందో డాలర్కి అగెనెస్ట్గా, అప్పుడు మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఒకవేళ మనకు డొమెస్టిక్ కరెన్సీ అనేది ఆ డాలర్కి అగెనెస్ట్గా డెప్రిషియేట్ అయితే మనం ఇప్పుడు ఎక్కువగా రూపీస్ని ఖర్చు పెట్టి ఆ డాలర్స్ని కొని ఈ ఇన్వెస్టర్కి ఇవ్వాలన్నమాట. సో ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ రిస్క్ అనేది దీంట్లో ఉంటుంది ఎప్పుడు మనం డాలర్స్లో బాండ్ని ఇష్యూ చేసినప్పుడు. అదే డొమెస్టిక్ కరెన్సీలు ఇష్యూ చేస్తే మనకి ఇంకా ప్రాబ్లమే లేదు. వాడేం చేస్తాడు, 80,000 ఇస్తే మనం కూడా 80,000 రూపాయలే ఇస్తాము. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పర్టీస్. Foreign investors bring valuable expertise in green technologies and project management, which enhances the effectiveness of India's green infrastructure initiatives. They also offer an alternative funding source, easing the burden on the domestic lenders and freeing up capital for other uses. సో ఎప్పుడైతే ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ ద్వారా ఫారిన్ ఇన్వెస్టర్స్ని మనం అట్రాక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఓకే మీ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంటే ఇంకా బాగుంటుంది, సో మా యొక్క ఎక్స్పర్టీస్ని యూజ్ చేసుకోండి, మా యొక్క నాలెడ్జ్ని కూడా మీకు ఇస్తాము, షేర్ చేస్తాము, సో కలిసికట్టుగా కొలాబరేట్ అయ్యి వర్క్ చేద్దాము, సో మంచి గ్రీన్ ప్రాజెక్ట్స్ని ఇండియాలో తీసుకొద్దాం. ఓకేనా, సో మీరు అనుకున్న టార్గెట్స్ని మీరు కూడా అచీవ్ చేయవచ్చు. లైక్ 175 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ కానీ 2022 కల్లా ఆల్రెడీ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. లేకపోతే 2070 కల్లా నెట్ జీరో టార్గెట్ పెట్టినారు కదా, సో దాన్ని కూడా అచీవ్ చేసే విధంగా మనం ఇంకా తీసుకొద్దాం. లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం ఇంకా ఎలా తీసుకురావాలి, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ మా దగ్గర ఇవి ఉన్నాయి, సో ఇవి కూడా ఇంప్లిమెంట్ చేయండి. సో ఇలా వాళ్ళకి ఎక్స్పర్టీస్ని కూడా మనం తీసుకురావచ్చు. సో ఇక్కడ మనకి డబుల్ బెనిఫిట్ ఉందన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన అమౌంట్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎక్స్పర్టీస్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, రైట్. మరి ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్, ల్యాక్ ఆఫ్ గ్రీన్ టాక్సానమీ. ఏ గ్రీన్ టాక్సానమీ ఈజ్ ఎ క్లాసిఫికేషన్ సిస్టమ్ దట్ డిఫైన్స్ విచ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ అసెట్స్ ఆర్ గ్రీన్ ఆర్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్. The absence of a standardized green taxonomy to assess environmental credentials poses a challenge. Without a clear criteria, there is a risk of greenwashing, where projects may falsely present themselves as environmentally friendly to attract funding. సో గ్రీన్ వాషింగ్ అంటే ఏంటి అని చెప్పి ఆల్రెడీ యూపీఎస్సీలో క్వశ్చన్ కూడా వచ్చింది. సో గ్రీన్ వాషింగ్ అంటే ఏం లేదమ్మా, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ లాగా చిత్రీకరిస్తారు, అది యాక్చువల్గా అయితే కాదు. ఓకేనా, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాకపోయినా సరే ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని మనం గ్రీన్ వాషింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఓకేనా, సో ఒక స్టాండర్డైజ్డ్ గ్రీన్ టాక్సానమీ లేకపోవడం ద్వారా, ఒక క్లియర్ కట్ క్రైటీరియా లేకపోవడం ద్వారా ఈ గ్రీన్ వాషింగ్ అనే రిస్క్ మన ఇండియాలో పెరుగుతుంది. నెక్స్ట్ వన్, లోవర్ ప్రీమియమ్స్ ఆన్ గ్రీన్ బాండ్స్. Despite securing a good rating on its green bond framework, Indian sovereign green bonds have hardly received any greenium from private investors. Greenium is pricing benefits based on the logic that investors are willing to pay extra or accept lower yields in exchange for substantial impact. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మన యొక్క గ్రీన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి రేటింగ్ ఎక్కువగానే ఉంది. ఓకేనా, ఎక్కువగానే రేటింగ్ ఉంది, బాగానే ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే దీని మీద వాళ్ళకి వచ్చే ఈల్డ్ ఏదైతే ఉందో, ఓకేనా, ఇన్వెస్టర్కి వచ్చే ఈల్డ్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంది. నథింగ్ బట్ గవర్నమెంట్ ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంది. సో ఎప్పుడైతే ఇన్వెస్టర్ యొక్క ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా గ్రీనియం కూడా తక్కువగా ఉంటుంది. సో మనకు గ్రీన్ బాండ్స్ మీద గ్రీనియం అనేది తక్కువగా ఉందన్నమాట. సో గ్రీనియం అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సావరెన్ గ్రీన్ బాండ్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసిందో ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎగబడితే నాకు కావాలి బాండ్, నేను కొంటాను, ఓకేనా, ఎక్కువ అమౌంట్ అయినా సరే నేను పర్చేస్ చేస్తాను, ఆ బాండ్ యొక్క వాల్యూ 10,000 అయితే నేను 11,000 ఇచ్చి కొంటా, నాకు కావాల్సిన బాండ్
అరే బాబు ఈల్డ్ తక్కువగా ఉంటుందిరా, నీకు గవర్నమెంట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇవ్వదు, ఆలోచించుకుంటే పర్లేదు నేను కొంటాను అని చెప్పి ఎగబడితే, ఓకేనా, ఎక్కువ మంది కొనడానికి ముందుకు వస్తే, డిమాండ్ బాగా పెరిగితే అప్పుడు గ్రీనియం అనేది పెరుగుతుంది. అది ఇంపార్టెంట్. ఓకేనా, గుడ్ రేటింగ్ ఉంటే మాత్రమే కాదు, పీపుల్ కొనడానికి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువగా ముందుకు రావాలి. అది లేదు. నెక్స్ట్ చూడండి, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. డెవలపింగ్ ఎకానమీ స్ట్రగుల్ విత్ లో ఇన్వెస్టర్ అవేర్నెస్ ఆఫ్ గ్రీన్ బాండ్స్, ప్రిన్సిపల్స్ అండ్ బెనిఫిట్స్ విచ్ కెన్ డిటర్ ఎంగేజ్మెంట్. సో చాలా మందికి దీని మీద అవేర్నెస్ కూడా లేదు. సో దీని నుంచి మనం ఎలా ఫండ్స్ని రైజ్ చేయొచ్చు, ఓకేనా, సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, దీని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా చాలా మందికి తెలియదు, మోస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్కి. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్ సెలక్షన్ ప్రొసీజర్. Rigorous certification process for green bonds can be challenging for investors. This is precarious, particularly in developing countries with limited resources and infrastructure, complicating project verification and adherence to environmental standards. సో ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది గ్రీన్ ప్రాజెక్టే కదా, సో దాన్ని వెరిఫై చేసి దాని సర్టిఫికేషన్ ఇచ్చి అండ్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి ఇన్వెస్టర్స్ని కూడా మనం ఏం చేస్తాం, చెక్ చేసి, ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది చాలా కాంప్లెక్స్గా మారిపోయింది, ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్లో. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, limited credibility of projects. Without specific regulations for green bonds, investors may find it difficult to assess financial risk and sustainability, leading to concerns about the legitimacy and long-term credibility of green bond projects. సో ఈ గ్రీన్ బాండ్స్ మీద సరైన రెగ్యులేషన్స్ కానీ లేకపోతే ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫినాన్షియల్ రిస్క్ కానీ సస్టైనబిలిటీని కానీ అసెస్ చేయలేరు. ఓకే, ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, సో అతను నాకు పే చేయకపోతే ఏంటి, సో ఎవరు నాకు గ్యారంటీయర్, ఆ సెంట్రల్ బ్యాంకు గ్యారంటీగా ఉంటుందా లేదా, లేకపోతే మరి నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ. సో ఈ క్లియర్ కట్ రెగ్యులేషన్ అనేది ఎప్పుడైతే మిస్ అవుతుందో ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. సో అతను ఫినాన్షియల్ రిస్క్ని అసెస్ చేయలేడు, సస్టైనబిలిటీని కూడా అసెస్ చేయలేడు. ఓకేనా, సో ఇలాగే కంటిన్యూ అవుతూ వెళ్తే ఈ గ్రీన్ బాండ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క లాంగ్ టర్మ్ క్రెడిబిలిటీ కూడా కన్సర్న్గా మారిపోతుంది అనమాట. సో వీటిని మనం వీలైనంత తొందరగా అడ్రస్ చేయాలి. నథింగ్ బట్ ఒక స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ మనం తీసుకొస్తేనే ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఒక క్లియర్ కట్ అసెస్మెంట్ అనేది అతను చేసుకుంటాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్ ఫర్ ఇండియా? వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ. ఇంక్రీజింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ గ్రీన్ బాండ్ ఇష్యూయన్స్ ఈజ్ క్రూషియల్ టు ఓవర్కమింగ్ కరెంట్ ఛాలెంజెస్. నెక్స్ట్, కండక్టింగ్ స్పెషలైజ్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అసలు వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, సో వీటి ద్వారా మనం ఫ్యూచర్లో ఎటువంటి ప్రాజెక్ట్స్ని తీసుకురాబోతున్నాము, సో ఓవరాల్గా ఎన్విరాన్మెంట్కి ఎంత బెనిఫిట్ జరగబోతుంది, ఈ అవేర్నెస్ని మనం క్రియేట్ చేయాలి. నెక్స్ట్, ఇంప్రూవింగ్ రిస్క్ మిటిగేషన్. ఎస్టాబ్లిష్ ఏ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ బై అడ్రసింగ్ లీగల్ డిఫాల్ట్, లిక్విడిటీ అండ్ అదర్ రిస్క్ అండ్ ఎన్షూరింగ్ ఎకనామిక్ స్టెబిలిటీ. సో ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని మరింత బూస్ట్ చేసే విధంగా మనం కొన్ని రిస్క్ మిటిగేషన్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్, ఫోకసింగ్ ఆన్ డొమెస్టిక్ క్యాపిటల్ జనరేషన్. So prioritize building a domestic green capital pool to drive local demand and achieving sustainable goals. Next one, issuing investment mandates. Integrate green projects into institutional investment portfolios to mobilize capital for sustainable investment. Next one, adherence to international standards. Okay, na, ensure sovereign green bonds align with international practices and sustainable development goals to maintain investor confidence. సో మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది మరింత పెరుగుతుంది, సో దట్ వీ కెన్ అట్రాక్ట్ మోర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్ సావరెన్ గ్రీన్ బాండ్స్. నెక్స్ట్, గైడెన్స్ ఫ్రమ్ ఆర్బీఐ. ఎస్టాబ్లిష్ స్టాండర్డ్ గైడ్లైన్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అండ్ లెవరేజ్ సెంట్రల్ బ్యాంక్స్ టు సపోర్ట్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్స్. ఇందా చెప్పాను కదా, ఒక క్లియర్ కట్ రెగ్యులేషన్స్ అనేది లేకపోతే ఇన్వెస్టర్ రిస్క్ని అసెస్మెంట్ చేయలేడు, సో కాన్ఫిడెన్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయలేడు. సో అందుకని మనం ఎక్కువగా రిసోర్సెస్ని ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ ద్వారా మొబిలైజ్ చేయలేకపోతున్నాం. సో ఎప్పుడైతే ఆర్బీఐ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఆర్బీఐ గ్యారంటీర్ లాగా ఉండి, ఓకేనా, ఆర్బీఐ కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొస్తుందో ఆటోమేటిక్గా ఓకే, ఒక పర్టికులర్ ఇన్వెస్టర్కి బయట నుంచి కనిపిస్తుంది ఒక సెంట్రల్ బ్యాంక్ అనేది రెగ్యులేట్ చేస్తుంది, సో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే ఆ బ్యాంక్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో రిస్క్ని అసెస్ చేస్తాడు, సో ఆ బాండ్స్ని పర్చేజ్ చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, మనకి రావాల్సిన ఫండ్స్ వస్తాయి, మనం కూడా చక్కగా గ్రీన్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఎప్పుడైతే గ్రీన్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మన యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయొచ్చు, ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ క్లైమేట్ చేంజ్ కానీ వీటన్నిటిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకేనమ్మా, రైట్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సావరెన్ గ్రీన్ బాండ్స్ ద్వారా. సో చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా ఈరోజు 4 టాపిక్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనమ్మా, రైట్. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.